ఏంటబ్బాయి ఏంటి ఈ వారం సినిమా ముచ్చట్లు? ఈ వారం 5 సినిమాలు ఉన్నాయి అబ్బాయి, 5 చూసేద్దాం. అయితే నితిన్ రాబిన్ హుడ్, నితిన్ నార్మల్ అయితే మ్యాక్స్ పేరు, మిగిలిన మూడు ఏంటబ్బాయి? మోహన్ లాల్ గారిది లూసిఫర్ 2, ఎంపురాన్, విక్రమ్ ది వీర ధీర సూర, మన సల్లుబాయిది సికందర్. అదిరిపోతుంది అయితే బాక్స్ ఆఫీస్. మామూలు ఉండదు. రీసెంట్ గా రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ అయింది, చూసావా? చూసావు, పెద్దోడిని కొట్టాయి పేదోడికి పెట్టాయి, ఇదే కాన్సెప్ట్ ఏమో అని నాకు ఎక్కడో కొట్టేస్తుంది సీనా. రైట్, కానీ అక్కడ వెంకీ కుటుంబం కదా మన భీష్మ సినిమా డైరెక్టర్ కొత్తగా చూపించేస్తాడు అనిపిస్తుంది. కానీ నితిన్ భయ్య రాబిన్ హుడ్, మా శ్రీలీల పాప రాబిన్ హుడ్ అర్థం కావట్లేదురే. అదేంటి అంటే మనలో మన మాట, లీలా పాప కుర్రాల గుండెలను తోచేసే రాబిన్ హుడ్ లో మరి అది ద సర్ప్రైజ్. అదిదా సర్ప్రైజ్. అన్నిటికన్నా సర్ప్రైజ్ ఏంటో నీకు తెలుసా? మన వార్నప్పయ్య డేవిడ్ వార్నర్ అని తింటూ హెలికాప్టర్ నుంచి బయటకు వస్తూ ఉంటే ఉన్నదరా మ్యాడ్ అయిపోయావు అంతే. మ్యాడ్ ఏంట్రా, మ్యాడ్ స్క్వైర్, అది కూడా రిలీజ్ ఉంది. ఆ ట్రైలర్ చూస్తే హంగామా, యాక్షన్ 3D ఈ సినిమాలు గుర్తొచ్చే బా. గోవా వెళ్ళడం ప్రతి ఒక్కటి కలరా. మొన్న కదా రీల్ కూడా చేశాను. మన లడ్డుగాడు ఉన్నాడు కదా, ఆడి పెళ్లికి వీళ్ళందరూ 3 రోజుల ముందు గోవా బయలుదేరారు. ఈ 3 రోజుల్లో తిరిగి వచ్చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చిక్కుల్లో పడ్డారు, ఆ చిక్కుల నుంచి బయటికి ఎలా వచ్చారు, మనల్ని ఎలా నవ్వించారు, ఇదే కాన్సెప్ట్ అని నాకు ట్రైలర్ చూడగానే అనిపించింది మాయా. అనుకో మనం మన బీమ్స్ సాంగ్స్ అద్దరు కొట్టాడు రా. సినిమా కూడా అద్దరిపోవాలి. టికెట్ బుక్ చేసేసుకోవాలి. ఫాస్ట్ ఫిలిం లో ఉన్నాయి ఆల్రెడీ, బొమ్మై షోలో మొన్నే చూసా. ఇకపోతే ఎంపురాన్, లూసిఫర్ 2 ఆ ట్రైలర్ అయితే అరాచకం రా. ఎక్స్పెక్టేషన్స్ పీక్స్. ఇది కూడా లూసిఫర్ ఫస్ట్ పార్ట్ లాగే ఉంటే మనకి గాడ్ ఫాదర్ సెకండ్ పార్ట్ వచ్చేస్తుంది. వెయిటింగ్ ఇక్కడ. డైరెక్టర్ ఎవరో తెలుసా? మన కాన్సార్ కింగ్డమ్ రూలర్ వరదరాజు మన్నర్. వరదరాజు మన్నర్ ఏం మన పృథ్వీరాజ్ గారా? అమ్మో, ఏమన్నా డైరెక్టర్ ఆరా. అదిరిపోతుంది అయితే సినిమా. 3 గంటల సినిమా, 100 కోట్ల బడ్జెట్. కాదే 20 కోట్లలోనే తీసారు. 80 కోట్లు రెమ్యునరేషన్లకి అయిందంట లోపల టాక్. అవుదా మరి? మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు, తివోని థోమస్ గారు, మంజు గారు, ఇంతమంది స్టార్ కాస్టింగ్ ఉన్నారు. మరి చియాన్ విక్రమ్ ధీరా ధీరా సూర, దాని పరిస్థితి ఏంటా? పార్ట్ 2. పార్ట్ 2 పార్ట్ 1 ఎప్పుడు రిలీజ్ అయింది? అదే నేను కూడా షాక్ అయ్యాను. కానీ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2 రిలీజ్ చేసి తర్వాత పార్ట్ 1 రిలీజ్ చేస్తారంట డిఫరెంట్ గా. కూడా ట్రైలర్ కూడా డిఫరెంట్ గానే ఉంది. ట్రైలర్ లో విక్రమ్ బాడీ చూసిన తర్వాత నేను కూడా నా బాడీని అలా చేసేద్దాం అనుకున్నా. ఏడిచావు. అయినా యాక్షన్ సినిమా అంటే ఆ మాత్రం బాడీ ఉండాలిరా. యాక్షన్ సినిమా అంటే గుర్తొచ్చింది సికిందర్, సల్లుబాయ్, రష్మిక, కాజల్, మన కట్టప్పున్నాడు సత్యరాజ్, ఆయన కూడా ఉన్నారు. మురిగిన సినిమా. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది బాలీవుడ్ లో ఉన్న సగం మంది వినంగా బాయ్. బాలీవుడ్ ఏంటి, మన కట్టప్పని కూడా లేపేశాడు అన్న. ఏ మాటగా మాటగా మన కాజల్ అగర్వాల్ చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. రష్మిక పాటించడానికి 2 చెవులు చాలలేదు. 30th కదా రిలీజ్, అది కూడా చూసేద్దాం. మరి చూసేద్దాం కాదు, చూడాలి. మరి ఇవ్వండి ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు థియేటర్ లోనే చూడండి, ఎంజాయ్ చేయండి. Okay. Don't encourage piracy.